దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. శక్తి కొలది చేయుట, శక్తికి మించినటువంటి పనులు చేయుట. మనలో ఏదైనాను సరే మనకున్న దానిలోనే మించి అయితే చేయలేము. మనకున్న దానిలోనే మరి మన శక్తి కొలది, మన శక్తి ఎంత ఉందో మనం ఏం చేయగలమో అంతవరకే మనము చేయగలుగుతాము. కాబట్టి అంటాడు శక్తి కొలది చేయుట మంచిది అంటాడు. కానీ ఎచ్చులకు పోయి పేర్లు ప్రకటింపబడి చేసుకొని పేర్లు చెప్పించుకొని ఇవన్నీ చేయటము దేవునికి ఇష్టం ఉండదండి. మాటతోనూ నాలుకతోనూ కాక. హల్లెలూయా. ఏమంటున్నాడు దేవుడు? మరి మార్కు రాసిన మరి మొదటి యోహాను 3వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే మరి ఏమంటున్నాడు? మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. ఎలా ప్రేమించాలండి ఎదుటివారిని? మాటతో కాక, నాలుగుతో కాక, ఉట్టి మాటలతో కాక, ఏదో నాలుగు వచ్చినట్లు మనం మాట్లాడేయటం కాకుండా క్రియతో సత్యముతో.